గాలిపటానికి గాలిపాటం. బాగా వినాలి. గాలిపటానికి గాలిపాటం. రైట్, ముందు గాలిపటం ఏంటో తేల్చేద్దాం, గాలిపాటం ఏంటనే తర్వాత తేల్చేద్దాం. సాధారణంగా మనిషి జీవితాన్ని రకరకాలుగా పోలుస్తూ ఉంటారు. అలాగే బైబిల్లో కూడా అలాంటివే ఉన్నాయి. ఏంటివంటే, నీటి మీద మనిషి ఆయుష్కాలను ఎలా పోల్చాడు? నీటి మీద ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, చాద నుండి జారిపడే నీటి బిందువు వంటిది కదా. ఎండ మావి వంటిది కదా. ఎగసిపడే రవ్వ వంటిది. భోగిమంటేసినప్పుడు రవ్వలు ఎగుస్తాయి కదా. ఆయుష్కాలను దేంతో పోల్చాడు? ఎగసిపడే నిప్పు రవ్వ లాంటిది, గడ్డి పువ్వు వంటిది. ఈ విధంగా మానవ జీవితాన్ని రకరకాలుగా పోలికలు పోల్చి బైబిల్లో చెప్పబడ్డాయి. అయిందమ్మా మీ పంచాయతీ? ఇంకా ఏమన్నా ఉందా? వినేవాళ్ళని విన్నవండి. రైట్, బైబిల్లో మానవ జీవితాన్ని గురించి ఇన్ని రకాల పోలికలు ఉన్నాయి కదా. సాధారణంగా లోకంలో కూడా ఒక పోలిక ఉంది. అదేంటంటే, ఒరే మానవ జీవితం గాలిపటం లాంటిదిరా అన్నారు. పెద్దలు ఏమన్నారు చెప్పండి? మానవ జీవితం ఎలాంటిదట? గాలిపటం లాంటిది. మన పని గాలిపటానికి గాల్లోకి ఎగరటమే తప్ప అది ఎగరాలా, ఎంతెత్తు ఎదగాల, లేదా ఎగరాలి ఎంతెత్తు ఎగరాలి, అది ఎప్పుడు ఎక్కడ ఎలా తెగిపోద్దో మనకైతే తెలియదు. కానీ తెగటం మాత్రం ఖాయం. అది ఎంత దూరం వెళుతుందో, దారం ఉన్నంత దూరమే వెళుతుంది. అది నీ చేతిలో దారపుండు ఉంటుంది. పిల్లలు చూడండి, సంక్రాంతి టైంలో ఏం చేస్తారు? గాలిపటాలు వేస్తారు. అది గాలికి పైకి ఎగురుతూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? గాలిపటం పైకి ఎగురుతూ ఉంటుంది. మధ్యలో గాలివాటం ఎక్కువైతే దారమైనా తెగొచ్చు చెప్పాలి, లేదంటే చేతిలో ఉన్న దారమైనా అయిపోవచ్చు. సో మానవ జీవితాన్ని కూడా దేంతో పోల్చారంటే గాలిపటం. మన జీవితం ఎలాంటి చెప్పండి? మనిషి కూడా పుట్టిన తర్వాత శారీరకంగా ఎదుగుతుంటాడు, మానసికంగా ఎదుగుతుంటాడు, సామాజికంగా ఎదుగుతుంటాడు, ఆర్థికంగా కూడా ఎదుగుతూనే ఉంటాడు. ఈ ఎదుగుదల గాలిపటం ఎదుగుతుంది అంటే ఎగిరేదానికి సాదృశ్యం. అలాగే గాలిపటానికి ఉన్న తాడు ఏదైతే ఉందో అది ఎప్పుడు తెగిపోద్దో గాలిపటానికి తెలియదు. చెప్పండి, దాన్ని గాల్లోకి విసిరిన వాడికి కూడా తెలియదు. ఇంకా పైకి ఎగరాలని కోరుకుంటాడు బిడ్డ, కానీ అది ఎప్పుడు తెగిపోద్దో వేసిన వాడికి తెలియదు, ఎగిరే గాలిపటానికి తెలియదు. మానవ ఆయుష్కాలం కూడా అలాంటిదే. మీకు అర్థమైందా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నల్లమల అడవుల్లో ఏమండి ఆ క్యూమినో లింబస్ అనేటువంటి ఆ మేఘాలు వచ్చి హెలికాప్టర్ని ఢీకొంటాయని, లేకపోతే హెలికాప్టర్ వెళ్ళి దాన్ని ఢీకొంటుందని, ఒక దిక్కుమాలిన సావు చనిపోతాడని జీవితంలో ఊహించుండడు. కానీ దారం ఏమైంది? ఎక్కడ దిగింది? నల్లమల అడవులో. నేను నా ఇంటర్మీడియట్ అక్కడే చేశాను. నేను సరిగ్గా పావురాలగుట్టకి 12 కిలోమీటర్లు అర్ధవీడు అనే ప్రాంతంలో నేను సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. సో ఈ విధంగా మానవ జీవితం. మొన్న రమేష్ మొన్న పొద్దుగాళ్ళనే రమేష్ పెద్ద పండుగ రోజు నాన్నగారు వచ్చారు. ఊహించని వార్తది. దారం ఎప్పుడు తెగిపోద్దో తెలియదు. మానవ జీవితం దేంతో పోల్చాడు? గాలిపటం. బైబిల్లో కొన్ని సందర్భాన్ని, ముందు ఈ గాలిపటం గొడవ ఏంటో తేల్చేద్దాం. కొన్ని సందర్భాలు చూడండి గాలిపటం గురించి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులరా. కీర్తనల గ్రంథం జాగ్రత్తగా వినాలి, దయచేసి జాగ్రత్తగా వినాలి. నేనేదో చెప్పాను మీరేదో విన్నారు అన్నట్టు కాదు. ఇది ఎంతవరకు వాస్తవమని మీరు ఇమ్మర్స్ అయిపోవాలి. ఈ మాటల్లో మీరు నిమగ్నం అవ్వాలి. చెప్పబడుతున్న మాటలు ఎంతవరకు వాస్తవం అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం చదవండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. నోటిచ్చేయండి పాయింట్. అమ్మ మీరు దయచేసి కొంచెం ముందుకు జరగండి. నాకు కరోనా ఏం లేదు, నాకు కరోనా గట్ట ఏమి లేదు. ముందుకు రండి, జరగండి అమ్మా.
దీనికి అంటుకోండి. వెనకాల చాలామంది నిలబడిపోయారు. ప్లీజ్ ఇంకా అమ్మ మీరు కూడా ఆ గోడకు అంటుకోవచ్చు. స్వాతి ఆ గోడ టచ్ చేయండి. ఆ కుర్చీ తీసేయండి. అక్కడ కుర్చీ తీసేయండి. బయట పెట్టేసేయండి కుర్చీ తీసి. నానా ఇది కూడా తీసేయండి. స్టాండ్ తీసి లోపల పడేయండి, పర్లేదు. అంత అవసరమైతే స్టాండ్ తీసి బయట పెట్టేసినా పర్లేదు. మళ్ళీ తిరగకండి దయచేసి. మీరు ఇంకా జరగవచ్చు. ఆ గ్యాప్ ఎందుకు ఉంచారమ్మా? అక్కడ ఎవరు తిరగరు. మీరు వచ్చేయండి, ఎదరికొచ్చేయండి. పైన చూసుకో బావు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? 90 కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము, మన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఎస్. ఒకవేళ అధిక బలం ఉంటే 80, తర్వాత బతికిన దుఃఖమే ఆయాసమే. దుఃఖం ఆయాసమేనండి. ఇక మంచం మీద ఉండే బ్రతుకు చివరి దినాలు దుఃఖం ఆయాసమే. ఒక మాటలో చెప్పాలంటే తొందరగా చచ్చిపోతే బాగుంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ వయసులో శరీర అవయవాలు ఏవి సహకరించవండి. అమ్మా ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, ఎవరు మాట్లాడకండి, వినండి జాగ్రత్తగా. ఆ వయసులో 70-80 ఏళ్ళ వయసులో చికెన్ కబాబులు తినాలని ఉంటుంది ఆశ, కానీ తినడానికి పళ్ళు ఉండవు. అవునా కదా? కడుపు నిండా బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ తినలేము. తిన్నా చెప్పండి అరగదు, అరిగించుకోలేము. ఎక్కడికెక్కడో తిరగాలని ఉంటుంది, కానీ తిరగడానికి ఒళ్ళు సహకరించదు. ఇవన్నీ చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? ఆ తర్వాత ఏమన్నాడు చూడ, ఇంకా అక్కడ ఉండొద్దు, ముందుకు వచ్చేయండి. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఏంటి అవి? మన ఆయుష్కాల దినాలు. మన ఆయుష్కాల దినాలు ఎలా గతిస్తాయట? మనమే అనుకుంటాం ఇంకా నాకు వయసు ఉంది, నాకు 20 ఏళ్ళే కదా, ఇంకొక 60 ఏళ్ళు బతుకుతాను అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓ నాయన, ఆ 60 ఏళ్ళు ఎలా గతించిపోతాయి తెలుసా? చాలా త్వరగా గతించిపోతాయి. మనం 2024 కరోనా వచ్చి దాదాపు 3-4 ఏళ్ళు అయిందండి. ఎంత ఉత్తినైపోయినాయి కదా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు. మన ఆయుష్కాల దినాలు ఎంత స్పీడ్గా అయిపోతున్నాయండి బాబు. అందుకే ఉన్నాడు అవి త్వరగా గతించిపో. తర్వాత పదం నోటిచ్చినా ఏంటిది? అది ఏంటది? ఏంటండి అది? ఆ మధ్య ఒక పాట పదే వేస్తా ఉండేవాళ్ళు, సినిమా పాట ఒకటే కదా, ఎగిరిపోతే బాగోదు. అర్థమైందా? ఎగిరిపోతే బాగోదు. పోకూడని చోటుకి వెళ్ళామా అయిపోయింది జీవితం. ఇక ఏంటంటున్నాడు అక్కడ? మనం ఏమవుతామంట? ఎగిరిపోదుము. చదువమ్మా చాలమ్మా. మనం ఎగిరిపోతామంట తర్వాత. మన గాలిపాటాలా ఎగిరిపోవడానికి? అవునండి. ఇంగ్లీష్లో కైట్ అంటారు గాలిపటాన్ని. బాగా నోటీస్ చేయండి. ఇంగ్లీష్లో ఏమంటారు? కైట్ అంటారు. దానికి సిమిలర్గా వాడిన ఒక పదం ఏంటో తెలుసా? కైట్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది. అదేంటో తెలుసా? పక్షిరాజు. కైట్ అంటే పక్షిరాజు. కింగ్ జేమ్స్ వర్షన్లో అదే వాడాడు కైట్ అని. అది కూడా ఎప్పుడు గాల్లోనే తిరుగుతుంటుంది. దాని జీవితం ఆకాశానికి భూమికి మధ్యలోనే అయిపోద్ది. సరే, ఎనివే ఒకటి అర్థమైంది. అదేంటంటే మనల్ని ఇక్కడ ఏమని పోల్చాడంటే మన ఆయుష్కాలం కూడా గాలిపటం లాంటిదే. మనం ఎప్పుడూ ఎగిరిపోతామో మనకి తెలియదు. అంతటి తాగలేదు. ఎగిరిన మనం ఎక్కడో చోట తెగిపోద్ది. ఇది దారం ఏమైపోద్ది? తెగిపోద్ది. మరి ఆ దారం గొడవ కూడా ఉందో బైబిల్లో? ప్రసంగి గ్రంథం. ఒకటి గాలిపటం, మనం ఎగిరే గాలిపటం అని 90 కీర్తన 10వ వచనంలో మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఎగిరిని గాలిపటం అనగా మన జీవితం గాలిపటానికి ఉన్న తాడులాగా మన ఆయుష్కాలం కూడా ఏదో ఒక రోజు ఏమైపోద్ది? తెగిపోవాలా. దాని గురించి కూడా బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం దయచేసి. 12వ అధ్యాయం అనగా చివరి అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. ఆ వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. ఏటండి వెండి బంగారం అంటున్నారు? ఇంతకు ఏ బంగారం? కేడియమ్మా, 24 క్యారెట్సా, లేకపోతే బిస్కెట్ బంగారమా? వాటి కూడా మాట్లాడట్లేదు అక్కడ. ఇప్పుడు సాధారణంగా పిల్లలకి అన్నప్రాసనప్పుడు కొన్ని సందర్భాల్లో మొలక తాడేస్తారు. ఏంటది? మొలతాడే కదా. ఏమంటారు మీరు? మగపిల్లలకి ఏముంటుంది? అదేట మలగున్నారు. మగపిల్లలకి మలతాడు ఉంటుందా? ఉంటుంది. పిల్లలకి ఏమేస్తాం? వెండి
వెండి మొలతాళ్ళు వేస్తాం. రైట్. మొలతాడు తీసేస్తారు. ఎప్పుడు తీసేస్తారు? అదేంటండి, ఏదో ఒకటి చెప్పండి, తొందరగా వెళ్ళిపోదాం. సాధారణంగా మొలతాడు ఎప్పుడు తీసేస్తారు? భార్య చనిపోయినప్పుడు, అంతే కదా. అంటే ఎవరో ఒకరు పోయినప్పుడు, అంటే దారం తెగింది. బావి వద్ద కుండ పగిలింది, ఉందో చూడండి అక్కడ. బావి వద్ద ఏమైందంట? కుండ పగిలింది. బుడబుసరకాయ పగిలిందంట. బాదం పువ్వు ఏమైందట? తెల్లగా పుష్పించేసిందంట, రాలిపోయి దశకొచ్చిందంట. టోటల్గా ఏం చెప్తున్నాడు తెలుసా? దారం తెగిపోయిందన్నాడు. చూడండి అక్కడ. వెండి త్రాడు ఏమైందట? తెగిపోవు. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇదంతా? 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే మన చివరి దినాల గురించి మాట్లాడుతున్నాడు. మన దుర్దినాలంటే ఏ దినాలు తెలిసేవి? ఏమండి, అన్నీ అనుభవించాలనుకుంటాం, కానీ ఏది అనుభవించడానికి శరీరం సహకరించిన దినాలు, వృద్ధాప్య దశని ఏమన్నాడు తెలుసా? దుర్దినం. ఆ దినాలలో ఏదో ఒక రోజు గాలిపటానికి దారం తెగినట్టు మన ఆయుష్ కాలం అనే దారం కూడా ఏమైపోద్ది? అక్కడే ఉంది కదా, వెండి త్రాడు తెగిపోద్ది. ఒకటి క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు మన జీవితాన్ని ఏమని చెప్తున్నాడు దేవుడు కూడా అంటే, నాయన మీ జీవితం గాలిపటం లాంటిది నాయన. ఎగరడం వరకు మీ పని. ఎంత దూరం ఎగరాలి, ఎక్కడ తెగాలనేది అది నీ చేతుల్లో లేదు, అది నా చేతుల్లో ఉంది. ఇప్పుడు మనం గాలిపటాలం అయితే రెండోది మనకు తెలియాల్సింది ఒకటి క్లియర్ అయిపోయింది. గాలిపటాలు ఎవరు? మనం, మన జీవితం, మన ఆయుష్కాలం. ఇప్పుడు రెండోది మనకు తేలవలసింది ఏంటంటే, ఈ గాలిపటాలమైన మనకి గాలి నేర్పే పాఠం. గాలిపటాలమైన మనకి పాఠం ఏది నేర్పుతుందట? పాఠం మనకి మాస్టర్ ఎవరు ఇప్పుడు? గాలి మాస్టరు. పంచభూతాలు అంటాం కదా. పంచభూతాలు ఏంటి చెప్పండి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాల్లో కనిపించని భూతమే ఏది చెప్పాలి? అది మ్యాటరు. అంటే ఇప్పుడు మనకు మాస్టర్ ఎవరు? కనిపించిన మాస్టరు, అంతే కదండి. కనిపించేది భూమి, నింగి కనిపించేదే, నీరు కనిపించేదే, నిప్పు కనిపించేదే. కనిపించనిది ఏంటి పంచభూతాల్లో? ఒకే ఒక్కటి. అదేంటంటే అది గాలి అన్నాడు. ఇప్పుడు మనకు మాస్టర్ ఎవరు ఈ రోజుకి? ఓ గాలిపటాలారా, గాలిపటాలం అని ఒప్పుకునే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ గాలిపటాలేనా? ఏమండి, నేను కూడా గాలిపటానే. ఇప్పుడు గాలి నేర్పే పాఠం, మనందరికి పాఠం ఎవరు చెప్పాలి ఇప్పుడు? మనకి ఈ రోజుకి మాస్టర్ ఎవరు? ఈ రాత్రికి మాస్టరు, అది మ్యాటరు. మరి నేర్చుకుందామా? ఏమండి, సాధారణంగా మనం అడుగుతూ ఉంటాం పెళ్ళి సంబంధాలకి వెళ్ళినప్పుడు, ఏమండి మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తాడండి అనగానే కొంతమంది ఏమంటారు తెలుసా? మా వాడు ఎయిర్ ఫోర్స్ అండి. ఏటట ఉద్యోగం? మా వాడు చెప్పండి. ఏటమ్మా అలాగున్నారు? ఇంకా కోళ్ళ పట్ట కింద కోళ్ళు కుక్కో అన్నట్టున్నాయి. ఏటి గొడవ అవుతలేదు ఇంకా. ఇప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్తే ఏమంటారు? ఏం చేస్తాడండి ఉద్యోగం అంటే ఏమని చెప్తారు? ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్ అంటే కొంతమంది అర్థమైన వాళ్ళు నవ్వారు, అర్థం కాని వాళ్ళు అలాగే చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వీడికి పని బాట లేదండి, గాలికి తిరుగుతాడని. ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? ఎయిర్ ఫోర్స్ అంటే ఏంటి? అడు గాలిగాడండి అని. అంటే గాలికి తిరిగేవాడు అని తెలియకుండానే నిజం చెప్పేస్తున్నారు. ఒకవేళ అది ఎటకారంగా ఉన్నా నిజంగా మనం అందరూ వాడే కాదు, మనం అందరూ కూడా ఎవరమే? గాలిపటాలమే. నిజమండి, అది వాస్తవం. అంటే సాధారణంగా లోకంలో ఉన్నదానికి బైబిల్కి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఏ పని పాట లేనోడిని ఏమంటారు చెప్పండి? గాలిగాడు, గాలికి తిరిగేవాడు అంటారు కదా. ఏ రూపాయి పాపాయి సంపాదించుకోండి బుద్ధి పుణ్యానికి ఊరి మీద పడి తిరిగేవాడిని గాలిగాడికి, గాలికి తిరిగేవాడు అంటారు. అంతేనా కాదండి? మాట్లాడండి బాబు. ఏ సంపాదన ఉండదు, ఏ ఉపయోగం ఉండదు, ఏ రూపాయి సంపాదించడు, వాడి వల్ల వాడికే ఉపయోగం ఉండదు, అలాంటి గాలిగాడు అంటాం, గాలికి తిరిగేవాడు అంటాం. వీళ్ళు ఎంతమందికి రామోజీ గారు తెలిసి చెప్పండి? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, కొంతమంది ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ తెలుసా? ఈటీవీ తెలుసా? పోనీ
ఈటీవీ అధినేత ఎవరో తెలుసా? రామోజీరావు గారు. రైట్. ఇప్పుడు రామోజీరావు గారిని ఎవరైనా గాలికి తిరిగాడండి, గాలిగాడు అంటారా? అదేటమ్మలాగా ఉన్నారు, అనగలరా? ఎందుకు అనలేరు ఆయన్ని? ఎందుకు అనలేరంటే ఆయన గురించి నేను చెప్తున్నాను చూడండి. బైబిల్లోకి వెళ్ళే ముందు ఇవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన్ని గాలికి తిరిగేవాడు, గాలిగాడు అనరు ఆయన్ని. ఎందుకు అనరంటే, నంబర్ 1, రామోజీరావు అనగానే ప్రియా పచ్చళ్ళు గుర్తుకు రావాలి మనకి. ఏం పచ్చళ్ళు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి, కేవలం ఆంధ్రాలో భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా ప్రియా పచ్చళ్ళు లేని దేశం లేరు. పచ్చళ్ళ వ్యాపారం చేసుకునేవాడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి. పచ్చళ్ళండి, ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకునేవాడు జాడీల్లో. ఆ తర్వాత ఈరోజు 1650 ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీ కట్టాడు. నీ బాహుబలి సెట్టింగ్ కానివ్వండి, ఇంకొక సెట్టింగ్ కానివ్వండి, ఇంకొక సెట్టింగ్ కానివ్వండి, భారతదేశంలో ఏదైనా గొప్పదైన సెట్టింగ్ వేయాలంటే ఎక్కడ వేయాలి? ఆ రామోజీ ఫిలిం సిటీలోనే వేయాలి. 1650 ఎకరాలు హైదరాబాద్ మహాపట్టణంలో అంటే గాలికి తిరిగేవాడు అంటారు ఆయన్ని? మాట్లాడండి బాబయ్య. ఈనాడు పేపర్ అయిందే, ఈటీవీ ఛానల్ అయిందే, గాలికి తిరిగేవాడు అంటారా? అదేటమ్మా అలాగ ఉన్నారు. ఏదో ఒకటి మీరు మాట్లాడాలా అంటారండి, కానీ చివరికి కనిపిస్తానండి, కంగారు పడకండి. రెండు విషయాన్ని, మార్గదర్శి చిట్ ఫండ్స్ అని ఒక వ్యవస్థను స్థాపించాడు ఆయన. మార్గదర్శి. ఆఖరికి ఆయన పేపర్లో కూడా, ఈనాడు పేపర్లో కూడా ప్రతిరోజు ఎవరినో ఒకరిని మోడల్గా తీసుకొని మార్గదర్శి అని రాసేవాళ్ళు. దానికి ముఖ్యంగా ఆయన పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈయన్ను చూసి నేర్చుకుంటారా ఎలా బతకాలో, ఎలా వ్యాపారం చేయాలో, ఎలా సంపాదించాలో, ఎలా రొటీన్ చేయాలో, ఎలా ఎదగాలోనని మార్గదర్శికి ఎవరిని చూపించేవాళ్ళు? రామోజీరావు గారిని చూపించేవాళ్ళు. అంటే గాలికి తిరిగే వాళ్ళరా, ఈయన చూసి నేర్చుకోర్రా ఎలా బతకాలో అని చెప్పడానికి మార్గదర్శిగా ఆయన చూపించేవారు. ఆయన ఎవరైనా గాలికి తిరిగే వాళ్ళు అంటారా? ఏమ్మా మాట్లాడండిరా అనరండి. ఆ తర్వాత ఒక కళాంజలి. ఈరోజు వస్త్ర వ్యవస్థలో ప్రపంచానికి అందించిన ఆణిముత్యాలు ఆయన ఏంటో తెలుసా? వస్త్రాలు. కళాంజలి అంటే ఒక బ్రాండ్ అండి. దానికి మూలం ఎవరు తెలుసా? రామోజీరావు గారు. 1, 2 ప్రియులరా. ఆ తర్వాత ఆయన స్థాపించినవే ఒక నిర్మాతగా ఎన్ని సినిమాలు స్థాపించాడు ఏమండి? పద్మవిభూషణ్ ఏమండి? ఇలాగా అనేకులకు మార్గదర్శిగా నిలబడ్డాడేనా. ఎవరైనా గాలికి తిరిగేవాడు అంటారా? అంటారండి. కానీ దేవుడు అనేసాడండి. అమ్మలారా, ఏం ఆశ్చర్యం అనిపించలేదా మీకు? అయ్యి బాబోయ్ చాలా గొప్పోడు, మనం ఆయన చూసి బతకడం నేర్చుకోవాలా, బతుకు తెరువు నేర్చుకోవాలి, ఎలా సంపాదించాలో నేర్చుకోవాలా, లోకంలో ఎలా గౌరవంగా బతకాలో నేర్చుకోవాలా, ఎలా బిజినెస్లు ఎలా స్టార్ట్ చేయాలి కదా, ఈ విధంగా ఎలా సెలబ్రిటీ అవ్వాలని ఆయన చూసి నేర్చుకోవాలని మనం అంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? రామోజీరావు గారు, నేను నా నోడుతాను ఏమన్నాడు? బైబిల్ ఓపెన్ చేయండి దయచేసి. ఎందుకు అసలు అలాంటి మాట అన్నాడు దేవుడు అని అంటే, చనిపోయాడా రామోజీరావు గారు? మాట్లాడండి ఇప్పుడు. ఎందుకన్నాడో చెప్తాను. చనిపోయాడా? పాపం ప్రియా పచ్చళ్ళల్లో ఏ పచ్చడి తీసుకెళ్ళాడు ఆయనతో పాటు? పోనీ వంకాయ పచ్చడా, జాళ్ళు పెట్టింది ఏ తీసుకెళ్ళి చెప్పండి. ఏ పచ్చడి తీసుకెళ్ళాడు? మాట్లాడండి అమ్మా. ఏ తీసుకెళ్ళలేదుగా. ఎందుకు ప్రయాసపడ్డట్టు? మీరే అమ్మ అంత మాట్లాడారేటి? అదేటమ్మా అంత మాట అనేసారు. పోనీ ఉన్న 1650 ఎకరాల ఫిలిం సిటీలో పోనీ ఎక్కడన్నా ఏమో 1 సెంటు పో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడా? పోనీ పోత పద్మభూషణ్ అవార్డు ఏమైనా తీసుకెళ్ళాడా? ఆయన సంపాదించిన ఏం తీసుకెళ్ళాడు? భూమి మీద ప్రయాసపడి కష్టపడి ఇన్ని సంపాదించిన వాడు ఒక్కటి సంపాదించలేదు. సంపాదించవలసిందని సంపాదించలేదు. ఏమి సంపాదించాలి పాస్టర్ గారు అంటారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి దయచేసి. అపోస్తలుడైన పౌలు లోకంలో సంపాదించి ఏసారిపోయాడండి. గమనియేలు పాదాల దగ్గర కూర్చొని శాస్త్రాన్ని అవపాసన పట్టిన మహాయోధుడండి. ఒక లాయర్ కానివ్వండి, జడ్జి కానివ్వండి, వ్యాపారవేత్త కానివ్వండి, పెద్ద నాయకులు సైతం పౌలు జుత్తు అడలెత్తిపోయేవాళ్ళు.
ఒకనాటి సంఘాన్ని బెంబేలెత్తింపజేశాడు. స్త్రీ పురుషుడు భేదం లేకుండా గుర్రాలకు కట్టేసుకొని మెడ కాళ్ళు అన్నీ కూడా ఎర్రకొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలాంటి ఒకనాటి నియంత ఎవరు? అపోస్తుడైన పౌలు. అలాంటి వాడు దమస్కు మార్గాన్ని వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో పడిపోయినప్పుడు ప్రభు అయిన యేసు దర్శనం చూసి కళ్ళు పోతే తిన్ననబడిన వీధిలోకి తీసుకెళ్ళిపోండి వీడిని దేవుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడికి చెప్తున్నాడు దేవుడు, అననీయ అనే దైవ సేవకుడు, అయ్యా బాకాలకా రైట్ అయ్యా ఏటి మీరు ఆ సౌలనే వాడు గురించేనా వెళ్ళి ప్రార్థన చేయమంటున్నారు అన్నప్పుడు అప్పుడు అనని అన్నాడు, ప్రభువా వాడంత దుర్మార్గుడు ప్రపంచం ఇంకొకడు లేడే, ఆడి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావా? చూసారా, అలాంటి గొప్పవాడు ఏమన్నాడు తెలుసా? అన్నీ సంపాదించి సంపాదించి పోగేసి పోగేసి పోగేసి. ఒకటి ఆలోచించండి మీరు, భారత ప్రభుత్వం ఆలోచించాలి, ఒక మతాన్ని ఒక వ్యవస్థని పాడు చేయడానికి ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చిందంటే వాడు ఎంత పవర్ఫుల్ అయి ఉంటాడు ఆలోచించండి. మీకు అర్థం కావడానికి భారతదేశం చెప్పాను. ప్రపంచంలో ఉన్న ఖండాలలో, ప్రపంచ ఖండాలలో ఉన్న ప్రతి క్రైస్తవుని హింసించడానికి పర్మిషన్ తీసుకున్నాడు పౌలు రోమా ప్రభుత్వం నుంచి. అంటే వాడు ఎంత పవర్ఫుల్ అయి ఉంటాడు ఆలోచించండి. ఒక దేశం కాదు, ఖండాలు మొత్తంలో కూడా ఏం తీసుకున్నాడు? క్రైస్తవుడు అనేవాడిని లేకుండా అంతం చేయాలి అని ఏం తీసుకున్నాడు? పర్మిషన్ తీసుకున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? స్టెఫన్ని ఏసేయండ్రా అని చెప్పి దగ్గరుండి చంపించింది ఎవరు? అది మ్యాటర్. అలాంటి కసయుడు చివరి దశకు వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? ఓరి నాయన, నేను సంపాదించాల్సిందంతా సంపాదించిన తర్వాత నాకు అర్థమైంది ఏమని, నేను గాలిగాని అన్న సంగతి నాకు అర్థమైంది. పౌలుకి ఏమర్థమైంది చెప్పండి? నేను ఇంతవరకు పడ్డదంతా చెప్పండి వ్యర్థము, ఇప్పుడు నిజమైంది సంపాదించాలి. అది సంపాదించకుండా లోకంలో ఎంత సంపాదించినా ఆ సంపాదించింది దేనికోసం సంపాదించినట్టు వచ్చి నేను చెప్పేదానికి ముందు చచ్చిపోయే లోపు రామోజీరావు గారు సంపాదించకుండా చనిపోయింది ఒకటి ఉంది. అన్నీ సంపాదించాడు కానీ ఏది అయినా పట్టుకెళ్ళలేదు. కానీ సంపాదించాల్సింది సంపాదించలేదు. సంపాదించవలసింది సంపాదించని వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓరు నాయన, నువ్వు గాలి కోసం ప్రయాసపడ్డావు అన్నాడు. ఏమి సంపాదించాలి? ఫిలిప్పీ 3:9 చదివేసేయండి మీరే. చాలమ్మా చాలమ్మా చాలమ్మా. ఏం సంపాదించాలి? ఏమని ఉంది మీ బైబిల్లో? ఆ మాట అన్నది ఎవరు? ఫిలిప్పీలకు ఉత్తరాన్ని రాసింది ఆయనేగా. ఇప్పుడు ఏం సంపాదించాలి మనం? ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి. మీరు సంపాదించారా? ఎంతమంది సంపాదించారు క్రీస్తుని? సంపాదించారా? మీరు అనుకుంటే సరిపోద్దేటి. ప్రభువుని సంపాదించారా? ప్రభు లేడు. వచ్చేస్తున్నాను పాయింట్కి. ప్రభు మనసులో మనకు చోటు లేకుండా, మన మనసులో ప్రభువు చోటు లేకుండా, ప్రభువుని తెలుసుకోకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, దేవుని కోసం బ్రతకకుండా, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఇష్టానుసారంగా వాడేసి చచ్చిపోయిన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు లేని జీవితాలను ఏమంటున్నాడు తెలుసా? మీరు లోకంలో ఎంత సంపాదించినా క్రీస్తుని సంపాదించుకోకుండా చచ్చిపోయారా? ప్రసంగి గ్రంథం ఏమన్నాడో చూడండి. ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడో చూడండి దయచేసి. 5వ అధ్యాయము 15-16 చదివేయండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చిన చోటుకి దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. తర్వాత ఏమన్నాడు చూడండి దయచేసి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. అక్కడేమన్నాడు చూడండి. యేసు ప్రభువుని సంపాదించుకోకుండా, ఫిలిప్పీ 3:9 మిస్ అవ్వద్దు, ప్రభువుని క్రీస్తుని సంపాదించుకోకుండా ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా, అవి పదవులా, చదువులా, డాక్టరేట్లా, ధనమా, వెండ, బంగారమా, హోదానా, పరువా, పరపత, స్థలాల, పొలాల, బంగళాల, ఏవైనా కావచ్చు,
ప్రభువు లేని జీవితం ఏమంటున్నాడు చూడండి అక్కడ, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభం. అన్ని టన్నులు పచ్చాలు మరి తయారు చేసే కదా, 1 కేజీ అట్టుకెళ్ళావా రామోజీరావు గారు? లేదు. ఏంటి లాభం ఏంటి అని అంటే అప్పుడు బైబిల్ చెప్తుంది, ఆయన పడ్డది ప్రయాస దేనికోసమట? గాలి కోసం. నేను అనలే, ప్రభువు లేని జీవితాలు గాలి జీవితాలు, గాలి పటాలు లాంటి జీవితాలు ప్రియులారా. అందుకనే మనకు ఒకటే అసలు విషయం చెప్పనండి, డైరెక్ట్గా మీకు ఒక విషయం చెప్పనా? మనందరికీ ఇన్ని డ్యూటీలు లేవండి. మనిషి అన్నవాడికి డ్యూటీ ఒకటే. మీకు అర్థమైందా? మీరు మళ్ళీ తిరగేసి నన్ను అడగండి, మరి మిలిటరీ డ్యూటీ వేరు కదండి, పోలీసు వాళ్ళ డ్యూటీ వేరు కదండి, లాయర్ల డ్యూటీ వేరు కదండి, మాస్టర్లు టీచర్ల డ్యూటీ వేరు కదండి కదా, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వేరు కదండి, ఎయిర్ ఫోర్స్ వేరు కదండి, నేవీ వేరు కదండి. ఇలా అడగండి. అవి బతుకు తెరువు కోసం మనం పెట్టుకున్న డ్యూటీలు అవి. కానీ సర్వమానవాళికి దేవుడు పెట్టిన డ్యూటీ ఏంటో తెలుసా? ఒకటే. తెలుసా మీకు అది? ఆ ఒక్క డ్యూటీ ఏంటంటే, పుట్టిన నీవు నిన్నెవరు పుట్టించాడో మొదట నువ్వు తెలుసు కదా, నీ డ్యూటీ. దేవుడు మనకు పెట్టిన డ్యూటీ ఏంటో తెలుసా? నీ పుట్టుకకు కారణం ఎవరో చెప్పండి, అది మొదట తెలుసుకో. నీకు బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని పిలుపును అందుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపో. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి చావడమే దేవుడు మనందరికి పెట్టిన ఏంటది? డ్యూటీ. అది ఎవరు చేస్తలేదు. అసలు మన ఒరిజినల్ డ్యూటీ ఏంటో తెలుసా? బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతికి ఆయన గురించి తెలుసుకొని బ్రతికి చావడమే మానవ డ్యూటీ అని ఉందా బైబిల్లో? ఖచ్చితంగా ఉంటుందండి. ఒకసారి బైబిల్లో చూడండి, అదే ప్రసంగి గ్రంథం. అసలు మన డ్యూటీ ఏంటండి? 12వ అధ్యాయము 13వ వచనం చదువునాను. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి ఏంటి ఏం తేలిపోయింది? ఆ మాట అంటున్నది ఎవరో సామాన్యుడు కాదు, ప్రపంచం మొత్తం అనుభవించినోడు. ఎంతమంది ఆయనకి? సెంచరీ అంటే ఏంటండి? మామూలుగా సెంచరీ అంటే ఎంత అండి? అదేటమ్మా సెంచరీ అంటే ఎంత? అదేటమ్మా గట్టి చెప్పండి. సెంచరీ అంటే అంటే 100 అంటే ఏంటది? 100 ఏంటి? సొలొమోను మహానుభావుడు, మీ అందరికి వందనాలు. సొలొమోను గారు 10 సెంచరీలు కొట్టేశాడట. ఎన్ని సెంచరీలు కొట్టాడు? సచిన్ టెండూల్కర్ కొట్టాడా? ఏటి 10 సెంచరీలు ఏటి చెప్పండి? అయ్యి బాబోయ్, ఎంతమంది అట? 1000 మందా? 1000 మంది అంటే ఎన్ని సెంచరీలు అని? నాకు లెక్కల్లో నేను చాలా వీక్ అండి. 100 వేసి 1 సెంచరీ అయితే 10 సెంచరీలు కాలేదా? ఇంతమంది భార్యలు తెలాగి మామూలు అనుభవించాలా? నిజం చెప్పండి, మీరు చెప్పండి, నిజం చెప్పండి. అన్నీ అనుభవించి ఆఖరికి వచ్చి పడ్డాక అన్న మాట ఏంటో తెలుసా? ఓరయ్యా నాకు ఒకటి అర్థమైందిరా, ఇవన్నీ నేను ఇందాక అన్నది కూడా ప్రసంగి ఏమన్నాడు తెలుసా? ఈ నేను సంపాదించినవన్నీ దేనికోసం? రామోజీరావు ఎందుకు పనికొస్తాడండి సొలొమోను ముందు? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రపంచ ధనవంతుల్లో నంబర్ 1 ఎవరంటే ఎప్పటికీ ఎవరు ఉంటారు తెలుసా? సొలొమోనే ఉంటాడు. ప్రపంచంలో మొట్టమొదటిగా బంగారు దేవాలయాన్ని కట్టింది ఎవరు తెలుసా? ఇన్ని చెప్పమంటారు? బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి. చాలా ధనవంతుడండి. ఏమండి, అంత గొప్పవాడు ఏమంటున్నాడు తెలుసా? చివరికి వచ్చేసరికి అంటున్నాడు, చివరికి రాసిన గ్రంథం ఈ ప్రసంగి. సొలొమోను రాసిన చివరి గ్రంథం ఏంటి? ఈ ప్రసంగి గ్రంథం. చివరిలో ఏమంటున్నాడు ఆ మాట చూడండి. ఆయన ఆఖరి మాట అనుకుందాం. ఆయన వాంగ్మూలం ఏంటో చూడండి. చివరి మాట, నేను ఈ అనుభవించినవన్నీ చూసిన తర్వాత నాకు ఏమర్థమైందో తెలుసా? నేను గాలి కోసం పాటుపడ్డట్టే నాకు అర్థమైంది. కానీ చివరకు ఒకటి మాత్రం తెలుసుకున్నాను. అదేంటంటే, చదవండి, తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? మనుషులారా, ఏదో బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు, బిడ్డలారా, మానవులారా, మీకు నేను చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. విషయం ఏంటో తెలుసా? విషయం ఏంటంటే, నేను అనుభవించిన తర్వాత నాకు అర్థమైంది. నేను ప్రయాసపడి వేసుకున్న తోటలు కానివ్వండి, కట్టుకున్న బంగ్లాలు కానివ్వండి, చేసుకున్న పిల్లలు కానివ్వండి, కన్న బిడ్డలు కానివ్వండి, సంపాదించిన బంగారం కానివ్వండి, వెండి వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఏవి నాతో రావట్లేదు. నేనంతా దేనికోసం ప్రయాసపడ్డాను? గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడ్డట్టు అయిపోయింది నా బతుకు. కానీ నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే,
నేను వచ్చినట్లే వెళ్ళిపోవాలి. వెళ్ళే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మాటలను అనుసరించి నడుచుకోవాలి. మనుషులందరికీ ఇదియే మనుషులందరికీ ఇదే. మళ్ళీ చెప్పండి ఆ మాట నాతో పాటు. మనుషులందరికీ ఇదొక్కటే విధి. అందరికి ఒకటే విధా అంటే విధి ఏంటేటి అమ్మ? విధి ఏంటేటమ్మా? ఆ కానిస్టేబుల్ అండి విధి నిర్వహణలో కాలం చేశాడండి అంటారు. మీకు ఎలా చెబితే వార్తలు అంటే బాగా వింటారులేండి. ఆ కానిస్టేబుల్ ఎక్కడ మరణించాడంట? విధి నిర్వహణలో ఏమయ్యాడంట? కాలం చేశాడండి. అంటే అర్థం ఏంటి? అది ఇంగ్లీష్ బాగా వస్తుందిలేండి మీకు. డ్యూటీలో ఉండి చచ్చిపోయాడని. విధి అంటే ఏంటి? అదేంటమ్మా అంతకంటే వివరంగా ఏం చెప్పను? విధి నిర్వహణలో చచ్చిపోయాడంటే అర్థం ఏంటి? డ్యూటీలో ఉండి చచ్చిపోయాడని. విధి అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇంగ్లీష్ చెప్పండి. డ్యూటీ. ఓకే, మనందరికి డ్యూటీ ఏంటి? మనందరి డ్యూటీ ఏంటమ్మా? మానవులందరికీ డ్యూటీ అంటే ఇక్కడ చెప్పేశాడు. ఏంటా డ్యూటీ? దేవునికి భయపడు, దేవునికి లోబడు, ఆయన మాటల ప్రకారంగా బతుకు, ఆయన కోసం బతుకు, ఆయన పని చేయి, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపో. మానవ కోటికి ఇదొకటి డ్యూటీ. దేవుడు కోసం బ్రతకడమే మానవ కోటికి డ్యూటీ అయితే అదొకటి వదిలేశారు. మన కోసం మనం బతకడం నేర్చుకున్నామండి. అవునంటారు కదంటారు చెప్పండి. దేవుని కోసం బ్రతికెంత మన ఆయుష్కాలంలో మన కోసం మనం బ్రతుకు సమయం ఎంత ఒకసారి మీరు ఆలోచించండి. అసలు మన డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడే చదువుకున్నాం మనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోసం బతకడమే నీ డ్యూటీ అయితే ఆ డ్యూటీ ఏం చేసాం? అది ఒక్కటి వదిలేసాం. కానీ అన్ని డ్యూటీలు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళా బాబు గుడికి వస్తలేదంటే డ్యూటీకి వెళ్ళిపోతుందనండి, సెలవు ఎత్తలేదండి. డ్యూటీ నీకు పర్మనెంట్గా దేవుడు సెలవు ఇచ్చేస్తాడు. ఏం సెలవు అది? అక్క సెలవు, బాబాయ్. అప్పుడు వాడుకోవాలి. విషయానికి రండి ప్రియులారా. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే మనందరం దేవుణ్ణి సంపాదించుకొని చనిపోవాలి. దేవుణ్ణి సంపాదించుకోకుండా ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్న బైబిల్ ఏం చెప్తుందంటే వాడు గాలిగాడు అన్నది బైబిల్. నేను అన్నానా? బైబిల్ అందా? చెప్పాలంటే ప్రసంగి గ్రంథం నిన్నున్న ఏమని? గాలి కోసం ప్రయాసపడ్డట్టే. గాలి కోసం ప్రయాసపడ్డట్టు ఎవడు గాలికి తిరుగునోడంటే బైబిల్ చెప్తుంది ఏమని? దేవుని కోసం బ్రతకకుండా, దేవుణ్ణి సంపాదించుకోకుండా, దేవునికి తన మనసులో చోటు ఇవ్వకుండా, దేవునికి తన మనసు ఇవ్వకుండా ఇష్టానుసారంగా బతికి చచ్చిపోయినోడు ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా సొలొమోను అంతటి వాడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్న ఒక గాలిగాన్ని. చివరిలో నాకు అర్థమైంది ఏమని? దేవుని యందు భయము భక్తి కలిగి ఆయనకి లోబడి బ్రతకటమే నా డ్యూటీ అన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ఉన్నతమైన విషయం ఏంటంటే మనం గాలిపటాలం. పంచభూతాల్లో కనిపించింది ఒకటి చూసాం మనం. ఏంటది? గాలి. ఈ కనిపించిన గాలి మనకి ఏం పాఠం నేర్పుద్దండి? అసలు గాలి గురించి మనం ఏం నేర్చుకున్నాం? మీ పాఠ్య పుస్తకాలు మీరు ఏం నేర్చుకున్నారు గాలి గురించి చెప్పండి. ఏమండి మీ పాఠ్య పుస్తకాలు ఏం నేర్చుకున్నారు మీరు? అసలు గాలి ఎలా పుడుతుందండి? ఏమన్నా తెలిసి మీకు? తెలిస్తే అనండి, తెలియకపోతే అనండి, ఏదో ఒకటి అనండి. ఏమన్నా నేర్చుకున్నారు? అసలు గాలి ఎలా పుడుతుందని నేర్చుకున్నారు మీరు? ఏమండి చెట్ల నుండి ఏమొస్తుందంట? గాలి ఉద్భవిస్తుంది అని అన్నారు. అంటే చెట్లుంటే ఏమొస్తుంది? గాలి వస్తుంది. మరి చెట్లు లేకపోతే పరిస్థితి ఏంటి? చెట్లు లేకపోతే చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెట్లు లేకపోతే అంటే చెట్లకు మూలం ఏంటి? గాలికి మూలం ఏంటి? పోనీ ఎలా చెప్పనివ్వండి? చెట్లు. అది చెట్లు లేకపోతే ఏముండదు అక్కడ అంటే నాకు తెలియక అడుగుతున్నానండి. తెలిస్తే చెప్పండి ఏమనుకోకపోతే. ఇప్పుడు అబుదాబి, సౌదీ, కువైట్, మస్కట్, దుబాయ్, ఏమండి ఖత్తరు, దోహా, మీరు అంటారు కదా కువైట్ వెళ్ళిందండి. కువైట్ అంటారు కదా. కువైటే కాదు, అది కువైట్. రైట్. ఇప్పుడు ఈ ఊర్లలో మనుషులు లేరా? దేశాలలో మాట్లాడండమ్మా. అక్కడ ఉన్నారు కాబట్టి కదా ఎక్కడి నుంచి పోతున్నారు. అక్కడే బాగా డబ్బుకు రేటు ఎక్కువ. అక్కడ అసలు చెట్లు ఉండవు మీకు తెలుసా?
అదేంటి అలాగున్నారు? ఏదో ఒకటి చెప్పండి. చెట్లు ఉండవు అక్కడ. ఎందుకు ఉండవు అక్కడ? అవన్నీ ఎడారులు. ఏంటవి? ఎడారేంటి ఏముండదు, ఇసుక తప్పేమి ఉండదు. అందుకని మనోళ్ళు వెళ్ళిపోయి అక్కడ పాపం ఇక్కడ ఏమని చెప్తారు, మెకానిక్ రా నువ్వు అక్కడ డ్రైవర్ రా అని తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? వెళ్ళు గొర్రెలుగాయ ఒంట్లుగా మేతాయి. ఆ ఒంట్లు ఎక్కడ ఉంటాయి? ఎడారులో ఎక్కడో చిన్న టెంట్ వేస్తాడు. ఒంటి ఆ టెంట్ కింద ఉండాలి, వీడు ఆ టెంట్ కిందే బతకాలి. ఆ సేటు వచ్చి ఎడకు పువ్వు పట్టేదాకా వాడికి దిక్కులేదు. అందుకని అక్కడికి వెళ్ళాక ఎడారులు ఎలా ఉంటుందో తెలుసా? ఎండకు చచ్చిపోతాం. పైన ఎండ, కింద ఎండే, ఇసుక కాలిపోతూ ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి ఎడుతూ ఉంటాడు, సెల్ఫీలు పెడతాడు. చిన్నది ఏమన్నా తెలుసా? బతకలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది. అర్జెంటుగా ఎవరొకరు ఎంబసీని పంపించి నన్ను అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి లోకేష్ గారు కదా. చూశారు ఇలాంటి బోల్డు. మరి ఆ ఎడారులో చెట్లు లేవు కదా, వాళ్ళు ఎలా బతుకుతున్నారండి? అక్కడ గాలి లేదా? యామ్మా మీకు నిజం చెప్పనా, అసలు చెట్లకి గాలికి సంబంధమే మనం చదువుకున్న పాఠం తప్పు. చెట్లు ఉంటేనే గాలి రాదు. అసలు గాలి రావాలంటే మూలం ఏంటో తెలిసి చెట్లు కాదు. మరి ఏంటిది? ఫ్యానా? చూసారా? కాదు. ఒకసారి బైబిల్ చూడండి, అద్భుతమైన మాట. ముందు గాలి మనకు పాఠం నేర్పాలంటే గాలి గురించి మనకేం తెలుసు? అది చూడండి బైబిల్లో. హోషే గ్రంథం 13వ అధ్యాయం. గాలి ఏమి నేర్పుద్దండి మనకు పాఠం? గాలి పట్టాలారా, పంచభూతాల్లో కనిపించినది గాలి మనకి ఏమి నేర్పిస్తుంది పాఠం? చూడండి దయచేసి. అసలు గాలి ఎలా వస్తుంది? చెట్లు పుట్టిస్తాయా? ఆకులు గాలి రప్పిస్తాయా? తప్పు కదండి, అలా లేదండి. అసలు ఒకవేళ చెట్లు పుట్టించడం గాలి నిజమైతే మరి ఎడారులలో ఆ సౌదీ అరేబియా పరిసర ప్రాంతాల్లో మరి చెట్లే లేవు, వాళ్ళు బతకట్లేదా? అక్కడ గాలి లేదా? ఇంకొక మాట చెప్పనా నేను మీకు, తమ్ముళ్ళు ఉప్పాడోళ్ళు చేతులు ఎత్తండి. ఏటకెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా ఏట తెలిసిన వాళ్ళు ఏటకెళ్ళేవాళ్ళు ఎత్తండి. వీళ్ళు సముద్రం మీద ఉంటారు. చెట్లు ఉన్నాయా? మాట్లాడరేటమ్మా, చెట్లు లేవు కదా సముద్రం మీద. మరి అక్కడ ఎలా బతికి చచ్చారు వీళ్ళు? అక్కడ గాలి ఉండదు కదా, మరి చెట్లు లేకపోతే వాళ్ళు బతుకుతున్నారు. చెట్లు లేకపోయినా ఏముంది అక్కడ? మరి చెట్లతో పోలుతారేటండి? ఎలాగొస్తుందండి గాలి? చూడండి హోషే గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం మన్నించండి. నిజముగా ఎఫ్రాయిము, హోషే గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును, అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏం తెలిసిందా? హల్లెలూయా అనేసారు. ఏట హల్లెలూయా అనేసారు? ఏం అర్థమైంది? గాలి చెట్టు పుట్టించుతారా నాయన, చెట్ల వల్ల రాదురా నాయన. మరి ఎలాగొస్తుంది? యెహోవా పుట్టించే గాలి. గాలి పుట్టుకకు చెట్టు కారణం కాదు. మరి ఎవరు రప్పించాలి అది? దానికి మూలం ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా? సృష్టికర్త అయిన దేవుడు. రెండు డైరెక్ట్ పాఠంలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనల్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనల్ని గాలితో పోల్చాడు, గాలితో మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఒక్కసారి ఆ సందర్భానికి వెళ్ళండి. యోహాను సువార్త వచ్చింది డైరెక్ట్ విషయానికి దయచేసి 3వ అధ్యాయము 8వ వచనం చదివేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. గాలి ఏం చేస్తుందంట? తనకిష్టమైన చోటును విసురును. నేను గాలి గురించి మాట్లాడుతున్నానమ్మా, ఏమన్నా తేడా మాట్లాడుతున్నానా? కరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా. ఏంటి గాలి శబ్దం వింటారు మీరు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి కనబడదు. అదే కదా బైబిల్లో ఉంటా. దాని శబ్దం వింటాం మనం, గాలి శబ్దాన్ని. అది ఎవరు రప్పిస్తున్నారు? చెట్లు కదా, చెట్లు కదా కాదు. బైబిల్ చెప్పింది సత్యం. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే బైబిల్ సత్యం, అంతే. అది నమ్మాలి. సృష్టికర్త చెప్పింది సత్యం. సృష్టిలో మానవుడు చెప్పే సత్యం ఎలాగవుతుంది? మానవుడు చెప్పిన చాలా అబద్ధాలు ఉన్నాయి. పాటలి పుత్రానికి చెందిన ఒక వ్యక్తి చెప్పాడంటే ఏమనో తెలుసా? భూమి అనేది బల్లపరుపుగా ఉంటుందండి అన్నాడట. తర్వాత కాలానుగుణంగా ఏమన్నా? బల్లపరుపు కాదురా నాయన, మరి ఎలాగ ఉంటుంది? బంతిలాగా ఉంటుంది అన్నారట. అలాగుంటాయి అనమాట. మనిషి చెప్పేవన్నీ కూడా అబద్ధాలండి. నిజం బైబిల్లో ఉంది ప్రియులారా. సైన్స్ కంటే గొప్పదైన జ్ఞానం బైబిల్లో ఉంది ప్రియులారా.
బాగా చదవండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? గాలి దాని శబ్దం వింటావే తప్ప అది ఎటువైపు నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలియదు అని చెబుతూ ఏమన్నాడు చూడండి, అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవునో మనిషి గాలి గురించి నీకు తెలియదు, గాలి గురించి నీకు తెలియదు అని ఒక అద్భుతమైన మాట చెప్పాడండి యేసు ప్రభు నికోదేముతో అర్ధరాత్రి మాట్లాడుతున్న సందేశం ఇదే. ఈ రాత్రి మీకు ఇది అర్థమైతే మీ జన్మధన్యమే. వెంటనే ఏమన్నాడు? గాలి గురించి మాట్లాడితే ఏమన్నాడు తెలిసిన? ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. ఎలాగా? ఆత్మ మూలంగా జన్మించిన వాడంటే ఎవరు? క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన వాడు, మారు మనసు పొందినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు. టోటల్గా ఏమన్నాడు? ఒక క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవుడు ఎలాగున్నాడు? క్రైస్తవుడు ఎలాగున్నాడని చెప్తున్నాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అంటే ఎవరండి? క్రైస్తవుడే కదా, రైట్. ఒక క్రైస్తవుణ్ణి దేంతో పోలుస్తున్నాడు? ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు అన్నాడు. ఎలాగా? గాలిలాగా ఉన్నాడు. నిజంగా చెప్పండి, ఎవరన్నా నన్ను గాలిలోడన్నా పర్లేదు, కానీ గాలి లక్షణాలు నాకు లేకపోతే నేను ఫీల్ అవుతానండి. నిజంగానండి, నన్ను గాలోడు అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. కానీ నేను గాలోడు అని అనిపించుకోవడానికి నాకు అర్హత లేకపోతే గాలి ఫీల్ అయిపోద్దండి. నీకేమర్థమైంది ఇక్కడ? ఏమండి, గాలికున్న లక్షణాలు నాకు లేకపోతే నేను క్రైస్తవున్నే కాదు. ఆ రెఫరెన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఎలాగున్నాడంట? ఆ గాలిలాగే ఉన్నాడు. అంటే దేంతో పోలుస్తున్నాడు? గాలితో పోలుస్తున్నాడు. అంటే మంచిగానే పోలుస్తున్నాడా, చెడ్డగా పోలుస్తున్నాడా? ఆత్మ మూలంగా జన్మించడం అంటే చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం కదా. కాబట్టి ఈ గొప్పవాడైన క్రైస్తవుడు దేంతో పోల్చబడ్డాడు? గొప్పదైన గాలితో పోల్చబడ్డాడు. అని అంటే గాలికున్న లక్షణాలు మనకుంటేనే మనం క్రైస్తవులం. అంతే, అయిపోయింది నా ప్రసంగం. అర్థమైంది మీకేమన్నా? మనల్ని దేంతో పోల్చాడు క్రైస్తవులారా? అంతే కదా ఉంది బైబిల్లో, రైట్. ఎప్పుడు మనం క్రైస్తవులం అవుతాం? గాలికున్న లక్షణాలు మనకుంటే చెప్పండి క్రైస్తవులం అవుతాం. అంతే కదా, దేవుని పిల్లలం అవుతాం. అసలు గాలికున్న లక్షణాలు ఏంటి చెప్పండి నాకు? గాలి లక్షణాలు తెలుసా మీకు? అవి ఉన్నాయి మీలో. అవి లేకపోతే మనం క్రైస్తవులం. గాలి ఇప్పుడు మనకు నేర్పుతున్న పాఠం ఎంత అద్భుతంగా చెప్పాడో. ఇప్పుడు వన్ బై వన్ జాగ్రత్తగా చెప్తాను, రాసుకోండి. గాలికున్న లక్షణాలు మనకు లేకపోతే మనం ఆత్మ మూలంగా ఇంకా జన్మించలేదు. మనం అసలు క్రైస్తవులం అని పిలవబట్టడానికి తగం. అందుకన్నాడు, గాలిని చూపిస్తూ ఆత్మ మూలముగా జన్మించిన మీరు కూడా అలాగే అని గాలితో పోల్చాడు మనల్ని. ఏంటి గాలి లక్షణాలు ఏంటి? బైబిల్లో కొన్ని సందర్భాలు టక చెప్తాను, రాసుకోండి. నంబర్ 1, గాలి కనిపించదు, కానీ అది చాలా వాటిని మోసుకెళ్ళిపోద్ది. మీకు అర్థం కావాలన్నమాట. గాలి కంటికి కనిపించదు, కానీ అది ఏం చేస్తుంది తెలుసా? చాలా బరువుని మోసుకెళ్ళిపోద్ది. పాయింట్కి రావాలి, ఒక్కొక్కటి పాయింట్. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, గాలి లక్షణాలు ఏంటో రాసుకోండి. ఆ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనం బైబిల్లో రెఫరెన్స్ కోట్ చేస్తాను నేను ప్రతిదానికి. ఉన్నాయో లేవో చూసుకోండి. టక చెప్తాను పాయింట్స్ వైజ్గా, జాగ్రత్తగా రాసుకోండి. గాలి లక్షణాలు లేనివాడు అసలు క్రైస్తవుడే కాదు. నేను చెప్పలేదు, యేసు ప్రభు సాక్షాత్తు నికోదేముతో చెప్పిన మాట అదే, ఒక పరిచయుడితో చెప్పిన సందేశం అదే. గాలి లక్షణాలు లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. గాలి నేర్పుతున్న పాఠం ఈ రాత్రి, ఆ రాత్రి నికోదేము నేర్చుకున్న పాఠం, ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న పాఠం.